ఈ జాతీయ మీడియా ఇండియా టుడే టీవీ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మళ్ళీ ఇంటర్వ్యూ వస్తే రేవంత్ రెడ్డి పరుగు పోతుందని నేను ముందే నిన్న ఒక వీడియోలో మాట్లాడినా. అయితే ఆ యొక్క జర్నలిస్ట్ ఏమడిగిందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2015లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కొనడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఆ రోజుల్లో ప్రయత్నించిన మీకు ఓటుకు నోటు కేసుల మిమ్మల్ని జైలుకు కూడా పంపారు. మీరు దీన్ని ఏ విధంగా భావిస్తున్నారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశం మొత్తం చూస్తుండగానే ఏమని చెప్పిండో తెలుసా? ఇట్స్ మై గోల్డ్ మెడల్, ఇట్స్ మై గోల్డ్ మెడల్ అట. అంటే చేసిందే దొంగతనం, ఆ దొంగతనంలో నా రాజరికం ఉందనుకుంటూ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇన్నేం చెప్పుడు కన్నా ఆయన మాటలోనే వింటే ఇంకా బాగుంటుంది. जब आप रेवंत रेड्डी जी का ट्रैक रिकॉर्ड देखो तो निकल के आता है कि मई 2015 में आपको अरेस्ट किया गया ऑन कैश ट्राइंग टू ब्राइब टीआरएस एमएलए. एल्विस स्टीफनसन नॉमिनेटेड एमएलए थे. उनको आप चाहते थे कि टीडीपी के एक एमएलसी के लिए वोट करें. आप 6 महीने जेल में भी रहे. हाई कोर्ट ने आपको कंडीशनल बेल दी. सो योर ट्रैक रिकॉर्ड हैज दिस वेरी बिग ब्लेमिश इन इट. दाता है आपका ट्रैक रिकॉर्ड. वो मेरा मेडल है. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చర్చ జరుగుతుంది. మీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు కదా, తెలంగాణ నాగం చేయడానికి ఒక టీడీపీ ఎమ్మెల్యే మాకు కావాలని 50 లక్షలతోటి 2015లో మీరు దొరికిపోయి తీహార్ జైల్లో 6 నెలలు చిప్పకూడి తినొచ్చారు కదా. మరి అదే పదే పదే తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతూ ఉంది కదా. మీ బ్రాండ్ ట్రాక్ రికార్డు ఈ విధంగా ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటున్నారు. ఏ విధంగా మీరు దీన్ని భావిస్తారంటే, ఇట్స్ మై గోల్డ్ మెడల్, దొంగగా దొరకడం నా రాజరికం, దొంగగా దొరకడం నా యొక్క రాజతత్వం అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఇలాంటి వాళ్ళని ఎట్లా గెలిపించినామరా నాయనో అనుకుంటూ కింద కామెంట్స్ వరుసబట్టి కామెంట్స్. అంతేనే కదా, ఒక దొంగని తీసుకెళ్ళి కుర్చీ మీద కూర్చోబెట్టాలంటే అది చాలా గ్రేట్ అని ఈరోజు ప్రజలు కామెంట్లు పెడతా ఉన్నారు. నిజానికి అంత గొప్పగా అంత గ్రాండ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టుడే టీవీలో ఒక జర్నలిస్టుకు కింద ఉన్న ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా క్లాప్స్లు కొడతా ఉన్నారు. ఈయన ఏదో సాధించినట్టుగా వాళ్ళు కూడా క్లాప్స్లు కొడతా ఉన్నారు. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కొన్ని రోజుల వరకే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఉన్నారు. ఏది ఓటుకు నోటు కేసు పరంగా ఆయన ఒక్కరోజు జైలుకు పోతుండు. ఇది మీకు తెలుసా? అధికారం దిగిన వెంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి కోల్పోతే ఆయన తక్షణమే జైల్లో ఉంటాడు. దానిపైన విచారణ ఇప్పటిదాకా జరగలే. ఆయన బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉంటూ ఈరోజు ఆ యొక్క విచారణ ఆపుకుంటూ గడువును పొడిగించుకుంటూ పోతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశం ఇచ్చింది, రండి విచారణకు రావాలి అని పదే పెడితే ఈయన గారు స్టే తెచ్చుకోవడము, బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఆ విచారణ జరగకుండా చూడడము ఇది చేస్తూ ఉన్నాడు. అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే ఆడికి రాజ్యంగా మంచిగా తిరగొచ్చు అన్నాడు. రాష్ట్రంలో రాజు లెక్క తిరగొచ్చు. పరిచయం లేకపోతే దేశద్రోహి, రాష్ట్రద్రోహి, దేశ దొంగ, రాష్ట్ర దొంగ అనుకుంటూ ముద్ర మీద ముద్ర వేసి అతన్ని జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తారు. కేజ్రీవాల్ చేయలేదా? కేజ్రీవాల్ ఎటువంటి అన్యాయం చేయకుండా కూడా ఆయనకు లిక్కర్ స్కామ్ అనే పేరుని అటాచ్ చేసి, ఎందుకంటే నరేంద్ర మోడీని నిక్కదీసి అడిగిన మొగోడు, 3వ ర్యాంక్లో ఉన్న మొగోడు కేజ్రీవాల్. అతను బీజేపీ పార్టీ సైడ్ వంగట్లేదని కేజ్రీవాల్ తీసుకెళ్ళి జైల్లో పడేసిళ్ళు. ఒక గొప్ప నాయకుడిని. అట్లాగే ఉంటుంది వ్యవహారాలు. గోల్డ్ మెడలిస్ట్ అట. దేంట్లో? ఓటుకు నోటు కేసులో దొరకడంలో గోల్డ్ మెడలిస్ట్ అట. ఆ రోజు దొంగ గుర్తించబడి 6 నెలల తిహార్ జైల్లో చిప్పకూడు తినుడు అదో గోల్డ్ మెడలిస్ట్ అట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్కి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓపికకు శతకోటి నమస్కారాలు.